హాయ్ హలో వెల్కమ్ టు గనరుచులు. ఇవాళ బటర్ నాన్ అండి. 2 వెరైటీస్ ఆఫ్ బటర్ నాన్ దాబా స్టైల్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నో ఎగ్, నో తందూరి, నో ఈస్ట్, నో ఓవెన్. మనం ఏవి లేకున్నా కూడా ఇంట్లో ఈజీగా పెంక పైన ఇలా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఈ లాక్డౌన్లో బయటికి వెళ్ళి తినలేం కాబట్టి ఇంట్లో ఈజీగా ఇలా పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ బటర్ చికెన్, బటర్ నాన్తో తింటే చాలా బాగుంటుంది. పన్నీర్ టిక్కాతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మైదా 2 కప్పులు ఇలా తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూను బేకింగ్ సోడా, 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకున్నా ఉత్త సోడా వేసుకోండి చాలు. 1 టీ స్పూను ఆయిల్, 1/2 కప్పు పెరుగు. 2 కప్పుల పిండికి 1/2 కప్పు పెరుగు. పెరుగు వేస్తే చాలా స్మూత్గా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా వస్తాయి. మీరు పెరుగు అవాయిడ్ చేసి ఉత్త వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. 5 నిమిషాలన్నా దీన్ని బాగా చేతులతో కలపాలి. అప్పుడే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, చూసి యాడ్ చేయండి. ఎందుకంటే మనం పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత రెస్ట్ ఇద్దాము. 2 అవర్స్ రెస్ట్ ఇస్తే మీకు చాలా నోట్లో వేస్తే కరిగిపోయే నాన్స్ లాగా వస్తాయి. మీరు తక్కువ 15-20 మినిట్స్ కూడా రెస్ట్ ఇవ్వచ్చు, కాకపోతే కొద్దిగా హార్డ్గా వస్తాయి. ఇలా బాల్ లాగా చేసి పొడిపిండి చల్లుకుంటూ ఓవెల్ షేప్లో రోల్ చేసుకోవాలి. మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో రోల్ చేసుకొని కొద్దిగా బటర్ అప్లై చేసి ఇందులో ఫస్ట్ వెరైటీ చూపిస్తున్నాను. నల్ల నువ్వులు పైనుంచి వేసుకోవాలి. నల్ల నువ్వులు లేకపోతే కొత్తిమీరతో వేసుకోండి. ఒకసారి లైట్గా ఇట్లా రోల్ చేయాలి, ఇవన్నీ అతుక్కుంటట్టు పిండికి. ఇది ఫస్ట్ వెరైటీ. సెకండ్ వెరైటీ చిన్న మెంతం ఉంటుంది కదా, అది కడిగి దాని లీవ్స్ మనము నాన్ పైన ఇట్లా పెట్టుకుంటే, మన హోటల్స్లో దాబాలో ఇస్తారు కదా మేథీ నాన్ అని, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో కూడా చేదేమీ ఉండదండి. ఇలా లైట్గా ప్రెస్ చేసి హాట్ పెంక మీద వేడెక్కిన తర్వాత నీళ్లు చల్లాలి. చల్లి ఇమ్మీడియట్గా ఈ నాన్ని దానిపైన వేసి ఇట్లా బుగ్గలుగా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇలా టర్న్ చేయాలి పెంకని. అప్పుడు గట్టిగా మనం నీళ్ళు చల్లాం కాబట్టి ఇది గట్టిగా నాన్ పెంకకు పట్టుకొని స్టవ్ పైన పడదు. ఇది ఒక మంచి చిట్కా టిప్ అండి. మీరు ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను. ఇలా అన్ని బబుల్స్ వస్తాయి, అన్ని బాగా ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా, అలా బాగా ఎక్కడెక్కడ కాలలేదో అంతా ఇట్లా కాల్చుకొని కొద్దిసేపు అట్లాగే పెట్టినా పర్వాలేదు, ఏం మాడదు. తిప్పేసి ఒక స్పూన్ గీ అన్నా బటర్ అన్నా మీరు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, వెనకాల ముందట పర్ఫెక్ట్గా కాలిపోయింది. ఇప్పుడు సెకండ్ వెరైటీ, ఇది తీసుకొని వాటర్ అప్లై చేయాలి. బాగా వాటర్ రుద్ది వేడెక్కిన పెంక మీద ఇది వేసేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత పెంకని టర్న్ చేద్దాము. ఇప్పుడు అది కొద్దిగా సైడ్ నుంచి లేసే ఛాన్సెస్ ఉంటుందండి. బటర్ నాన్ అనేది ఊడిపోయి పెంక మీద దాని స్టవ్ పైన పడుతుంది. సో ఫస్ట్ మెథడ్ పర్ఫెక్ట్గా సరిపోయింది, అస్సలు ఊడదు. ఇది కొద్దిగా ఊడినప్పుడు మీరు ఇలా స్పూన్ పట్టుకొని తీసి దాన్ని కాల్చుకోవచ్చు. ఇది సెకండ్ వెరైటీ అండి. 2 దిక్కులా బాగా కాలింది. ఇప్పుడు బటర్ యాడ్ చేసి మనం ఎంతో ఈజీగా దాబా స్టైల్, రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్లు 2 వెరైటీస్ చేసుకున్నాం కదా. లాక్డౌన్లో ఇలా ఇంట్లోనే హోటల్ ఫుడ్ రెడీ చేసుకున్నాం కదా. బటర్ చికెన్, బటర్ పన్నీర్తో తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.